హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దేవుళ్లను దేవతలను పూజించడానికి రకరకాల పూలు వాడుతూ ఉంటాం. అయితే కొన్ని పూలు మాత్రం పూజకు పనికిరావు. కొందరు దేవుళ్లకు దేవతలకు ప్రత్యేకమైన పూలతో పూజలు చేస్తారు. ఎందుకంటే ఆ దేవతలకు దేవుళ్లకు ఆ పూలంటే ఎంతో ఇష్టం. అందుకే మనం పూజించే దేవతకు ఏ పూలు ఇష్టమో ఏ పూలు ఇష్టం కాదో తెలుసుకోవాలి. దేవతలకు ఇష్టమైన పూలు మాత్రమే పూజలో వినియోగించాలి. కొన్ని పూలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దేవతను పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఏ పూలు పత్రాలు వాడాలి, అవి ఏ రంగులో ఉంటే దేవతలు అనుగ్రహిస్తారో వాస్తు నిపుణులు వెల్లడించారు. దేవతకు ఇష్టమైన పూలు పత్రాలు రంగుల కలయిక అనేది వాస్తు శాస్త్రంలో ఉంటుందట. అది నేరుగా గృహవాస్తు శాస్త్రానికి చెందినదని నిపుణులు చెబుతున్నారు. తంత్రసార మంత్ర మహోదధి గ్రంథాల్లో ఋషులు ఏ పూలతో ఎవరిని కొలవాలో సూచించారు. విష్ణుమూర్తికి తెలుపు పసుపు రంగు పూలంటే ఎంతో ఇష్టం. సూర్యుడు వినాయకుడు భార్గవుడు ఎరుపు రంగు పూలు, శివయ్యకు తెలుపు పూలు ఎంతో ప్రీతిపాత్రమైనవని ఈ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. దేవుడు దేవతలను పూజించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎవరికి ఏ పూలు పత్రాలు ఏ రంగు ఇష్టమో తెలుసుకొని పూజలు చేయడం సత్ఫలితాలను పొందవచ్చు. మహావిష్ణువుకు నైవేద్యంగా అన్నం పెట్టకూడదు. మందార దాతుర పూలు కూడా పూజలో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలాగే దుర్గమ్మకు దూబ్ మందార హరిసింగార్ కాగితం పూలు తామర పువ్వులు వాడకూడదు. కలువ పువ్వు సంపంగి మొగ్గలు మినహా మరే మొక్కలు ఉపయోగించకూడదు. నీరు గోరింట నాగ సంపంగి బృహతి పుష్పాలను కూడా దుర్గమ్మ పూజలో వినియోగించకూడదు. కనకదుర్గమ్మ రూపాల్లో గాయత్రీదేవి రూపం ఒకటి. గాయత్రి అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించి పూజలు చేయటం వల్ల అమ్మ అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే గాయత్రీదేవికి మల్లిక పొగడ కుసుమంజరి మాధవి జిల్లేడు కదంబ పున్నాగ చంపక పుష్పాలతో పాటు గరిగ దర్భాలతో పూజిస్తే అంతా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో స్పష్టంగా ఉంది. గాయత్రి వేదమాత. గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి కూడా వర్ణించలేనిది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.